హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే చికెన్, గ్రీన్ చిల్లీ చికెన్. గ్రీన్ చిల్లీ చికెన్ చేయబోతున్నాను. దానికి కావాల్సింది ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని సాల్ట్ వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, లెమన్ చెక్క, గోడంబి ఒక 10 పలుకులు, పుదీనా, కొత్తిమీరి, ఒక బిగ్ సైజ్ టమోటో, ఈ సైజు ఆనియన్, అలాగే పచ్చిమిర్చి ఒక 10-11 పచ్చిమిర్చిల్ని ఇలా తుంచి పెట్టుకున్నాను. అలాగే మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచి. లవంగాలు ఒక 7, చెక్క నుంచి ఇలాచి ఒక 2, అలాగే అల్లం వెల్లుల్లి ఒక 10 రెమ్మలు వెల్లుల్లి, అల్లం కొద్దిగా, జీలకర్ర, పెరుగు, పసుపు, నూనె. ఇప్పుడు వీటన్నిటిని నేను ఎలా చేస్తానో, ఏమేమి చేస్తానో ఆలస్యం ఎందుకు, మీరు చూసేస్తారు కానీ రండి. శుభ్రం చేసుకున్న చికెన్లోకి కొద్దిగా సాల్ట్, ఈ మాత్రం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. పుదీనా, అలాగే ఈ మాత్రం కొత్తిమీరి, ఒక పిడికిడంత కొత్తిమీరి, అలాగే మన చిల్లీ, గ్రీన్ చిల్లీ అన్ని దీంట్లో వేసుకోవాలి. అలాగే మన తెల్లగడ్డ, అల్లం కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే ఇందులోకి చెక్క, లవంగం, ఇలాచి ఇవి కూడా ఇందులోనే కలుపుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. అలాగే మన ముందుగా పెట్టుకున్న గోడంబి కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే మన టమోటాని చూసి మధ్యలో ఉండే కండెత్తేయాలి. వేసి ఇలా ముక్కలు చేసుకొని వీటిని కూడా మన మిక్సీ జార్లోనే వేసుకోవాలి. వీటన్నిటిని ఇందులోకి వేసుకొని ఈ మాత్రం ఆనియన్ కూడా ఇందులోనే వేసుకోవాలి. అన్ని మసాలాలు ఒకేసారి వేసుకొని పేస్ట్ చేసుకుని వేసుకుంటే మన గ్రీన్ చిల్లీ చికెన్ ఎంతో టేస్టీగా తయారవుతుంది. వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు సరే, చికెన్లో పెరిగేసుకోవడం మర్చిపోయాను. మనం గార్నిష్ చేసుకున్న చికెన్లోకి ఈ మాత్రం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి 1 అవర్ దీన్ని పెట్టాలి. ఎంత నానితే మనకు అంత టేస్ట్ వస్తుంది మన చికెన్, గ్రీన్ చిల్లీ చికెన్. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని బాగా ముక్కలు పిసికి ఎక్కించుకోవాలి. అంతేనండి. దీన్ని ఒక 1 అవర్ బాగా నాననివ్వాలి. అలాగా నేను దీని అంతా పేస్ట్ చేసుకొని వచ్చి ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో మీరు చూసేస్తారు కానీ రండి. మనం గంట తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ బాగా నానింది. ఇప్పుడు ఎలా తయారు చేస్తానో మీరు చూసేస్తారు కానీ రండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. అంటే మన చిల్లీ వేడెక్కాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఇది బాగా చిట్టుపట్టులాడాక ఈ మాత్రం కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి.
ఈ చికెన్ ముక్కలన్నింటినీ మెత్తగా బాగా ఉడికించుకొని ఆ తర్వాత నూనెతో దొరికి వేయించుకొని అలాగా తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో కలుపుకుంటే మన గ్రీన్ చిల్లీ చికెన్ ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, ఏ దానిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన గ్రీన్ చిల్లీ చికెన్. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి, ఈ మాత్రం వెల్లుల్లి, ఈ మాత్రం గోడంబి వేసుకోవాలి. ఈ గోడంబి వేసుకోవడం వల్ల చాలా అంటే గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగం, టమోటో, ఆనియన్ ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఇలా మగ్గనిచ్చుకోవడం వల్ల ఉప్పు అప్పుడే చికెన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఈ మాత్రం కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం లెమన్ చెక్కని ఇందులో పిండుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ చికెన్ని ఇందులో కలుపుకోవాలి. ఎంతో టేస్టీ మన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయింది. ఇందులోకి ఇప్పుడు చివరగా కొద్ది కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుని వేడి అన్నంలో కానీ పరోటాలో కానీ తినేయాలి. ఇలా కొత్తిమీర సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సింప్లీ మన గ్రీన్ చిల్లీ చికెన్ గ్రేవీ వేడి అన్నంలోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది మన గ్రీన్ చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ. వేడి అన్నంలోకి మన గ్రీన్ చిల్లీ చికెన్ గ్రేవీ అలాగే పరోటా. హాయ్, అందరికీ నమస్తే. మన వేడి గ్రీన్ చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ. అలాగే ఒక పరోటా తెచ్చుకున్నాను. వేడి అన్నం, మన గ్రేవీ. నేను ఇప్పుడు దీనికి ఏమేమి వేసానో ఎలా చేశానో మీరు కూడా అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. ఉప్పు, కారాలు, మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. మన చికెన్ చిల్లీ చికెన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చాలా అద్భుతంగా ఉంది, చాలా అమోఘంగా ఉంది. చెప్పుకో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంత బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. పీస్ కూడా సూపర్గా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. నేను ఇప్పుడు మసాలాలు ఏమేమి వేసానో అలాగే మీరు వేసుకోండి, సూపర్ టేస్ట్గా వస్తుంది.
మాటలు లేవు. చాలా సూపర్గా ఉంది. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఒకసారి ట్రై చేసినారంటే వారానికి ఒకసారి ట్రై చేస్తుంటారు. అంత టేస్టీగా ఉంది. ఓకే, చూశారుగా నా వీడియోని. నేను ఈ గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా తయారు చేశానో, దానికి ఏమేమి వేసానో మీరు కూడా అలాగే మీ ఇంట్లో వేసి ట్రై చేసి తిని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, మరిన్ని మంచి వీడియోల కోసం నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఆర్బీఆర్ పల్లెరుచుని ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారు అలాగే ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.